సీటెట్ 2025 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. సో ఈ వీడియోలో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, క్వాలిఫైయింగ్ మార్క్స్ కావచ్చు, అండ్ బెనిఫిట్స్. సో ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఆల్రెడీ ఈ కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళకు సీటెట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 27th నవంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18th డిసెంబర్ 2025. సో తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 8th ఫిబ్రవరి రోజు, సండే రోజు మనకు ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉంటుంది. 2:30 to 5 PM వరకు 2.5 hours లో ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 9:30 to 12 AM. సో ఇది ఎగ్జామ్ గురించి సండే రోజు ఉంటుంది. మీరు పేపర్ 1, పేపర్ 2 దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి మీరైతే అప్లై చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో వచ్చేసి 10 KB to 100 KB బిట్వీన్ లో ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 3 to 30 KB ఉండాలి. అది కూడా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో జనరల్, ఓబీసీ, సో ఎవరైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎన్సీఎల్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ మీకు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 ఏదో ఒక పేపర్ అప్లై చేసే వాళ్ళకు 1000 రూపీస్ ఉంది. మీకు 2 క్వాలిఫికేషన్ ఉండి 2 పేపర్లు ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీకు 1200 రూపీస్ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు ఉంటారో పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఏదో ఒక పేపర్ రాస్తే 500 రూపీస్ ఉంటుంది. బోత్ పేపర్స్ కి 600 రూపీస్ ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, సో కొంతమందికి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలియదు. సో ఎవరైతే ఈ సీటెట్ రాద్దాం అనుకుంటున్నారో మీరు డిఎడ్ ఆర్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేబుల్. సో పేపర్ 1 వచ్చేసి స్పెషల్ డిఎడ్ చేసిన ఎలిజిబులే, నార్మల్ డిఎడ్ చేసిన ఎలిజిబులే. ఒకటే టెట్ ఉంటుందండి వీటికి. సో మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, ఫ్రెష్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీరు కూడా ఈ సీటెట్ అయితే రాసుకోవచ్చు. అండ్ పేపర్ 2 వచ్చేసి బిఎడ్ స్టూడెంట్స్. సో స్పెషల్ బిఎడ్ అయినా, నార్మల్ డిఎడ్ అయినా మీరైతే రాసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్న, ఫస్ట్ ఇయర్ రీసెంట్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు అందరు మీరైతే రాసుకోవచ్చు. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. నార్మల్ డిగ్రీ, నార్మల్ బీటెక్ ఉంది నా దగ్గర, అలాంటి క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. డిఎడ్ ఆర్ బిఎడ్ స్పెషల్లో కావచ్చు, నార్మల్లో కావచ్చు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో అయితే ఎగ్జామ్ ఉండదు. సెవెంత్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours, 150 మార్క్స్, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మెయిన్గా సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, సో కొంతమంది హిందీ తీసుకుంటారు. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. సో ఈవీఎస్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో నార్మల్ టెట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ 5 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్, 2.5 hours ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ, సో 150కి 90 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వడానికి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 82 మార్క్స్ రావాలి. 82 ఎబో వస్తేనే మీకైతే క్వాలిఫై అయినట్టు. అండ్ ఈ సీటెట్ మనకు సెంట్రల్లో యూజ్ అవుతుంది అండ్ స్టేట్లో కూడా యూజ్ అవుతుంది. మీరు తెలంగాణ, ఏపీ టెట్ రాయకపోయినా ఈ సీటెట్ రాస్తే ఆ సీటెట్తోని తెలంగాణలో పడే డిఎస్సి కావచ్చు, ఏపీలో పడే డిఎస్సి కావచ్చు మీరు ఎలిజిబుల్. అంటే అది ఆ మార్క్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే 20% ఆఫ్ మార్క్స్ మీకు డిఎస్సిలో కలుపుతారు. సో సీటెట్ ఎక్కువ స్కోర్ వస్తే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సిలబస్ కాపీ ఇచ్చారు. సిలబస్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్కి, సిడిపికి అయితే సిడిపి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో వాటికి లాంగ్వేజెస్కి సంబంధించిన సిలబస్ కావచ్చు అన్ని డీటెయిల్గా ఇచ్చారు. అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా మీరు రీసెంట్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు నార్మల్ టెట్ రాస్తే నాట్ వ్యాలిడ్, అంటే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే రాస్తే అది వ్యాలిడ్ అవుతుంది. కానీ సీటెట్ అనేది మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్న మీరు ఎప్పుడు రాసినా మీకైతే వ్యాలిడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ రాస్తే ఇప్పుడు కూడా రాసుకోండి, ఇంప్రూవ్మెంట్ కోసం, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి కోసం. సో ఎందులో అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ స్కోర్ కార్డ్తో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఇంప్రూవ్మెంట్ కోసం అయితే రాసుకోవచ్చు. సో సీటెట్ రాయడం వల్ల మీరు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్లో అయినా, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న టీచింగ్ పోస్టులకు కావచ్చు, ఆ సెంట్రల్ లెవెల్ ఉన్న నవోదయ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఎన్వీఎస్ కావచ్చు, ఏఎంఆర్ఐస్ కావచ్చు, ఇలాంటి అన్నిట్లో మనకు సీటెట్ లేకుండా మీరైతే అప్లికేబుల్ కాదు. సెంట్రల్ లెవెల్లో ఎవరైతే టీచర్ అవుదాం అనుకుంటున్నారో పక్కా ఈ సీటెట్ అయితే ఉండాలి. ఓన్లీ స్టేట్ కావాలనుకుంటే టెట్ ఉంటే సరిపోతుంది. సో సీటెట్ అనేది స్టేట్లో వాటికి ఎలిజిబుల్ అవుతాం, సెంట్రల్ వాటికి కూడా ఎలిజిబుల్ అవుతాం. సో సీటెట్లో ఎక్కువ మార్క్స్ వస్తే మీకు స్టేట్, సెంట్రల్లో రెండిట్లో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో ఈ క్వాలిఫికేషన్ డిఎడ్, బిఎడ్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు వెబ్సైట్లో పెట్టారు అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.